ఆహా, సీజ మామయ్య స్కూల్కి వెళ్ళొచ్చా సీజ మామయ్య? ఇప్పుడు మా ఫ్రెండ్స్తో ఆడుకొని కన్నా వెళ్తా మామయ్య. నిన్న నైట్ డివిండర్ ఆడనికి వెళ్తా అంటే నువ్వైతే వద్దన్నావు. ఇప్పుడన్నా ఆడుకొని వెళ్తా మామయ్య, ప్లీజ్ మామయ్య. సీజ మామయ్య ఇప్పుడైతే వెళ్తున్నా ఫాస్ట్గా చెప్పు మామయ్య. అరే సించాన్, నువ్వు ఎక్కడ కింద పడి ఎక్కడ గాయాలు తగిలించుకుంటావు అనేరా నా బాధ. నిన్నేం పంపి నీకేం లేదు, నా బాధ అదేరా. మళ్ళీ మీ నాయనకి మీ అమ్మకి ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి అని. అందుకే రా సించాన్, నువ్వైతే జాగ్రత్తగా అయితే ఉండు. సో ఇప్పుడైతే వెళ్ళు, తర్వాత అయితే మంచిగా అయితే వచ్చేటప్పుడు రా. నువ్వైతే గాయాలు తగిలించుకొని అలా వచ్చినట్లయితే నాకైతే సంబంధం లేదు. నిన్నైతే హాస్పిటల్తో చేర్చి ఇంకా స్కూల్కి అయితే డైలీ అయితే పంపిస్తాను. ఆహా మామయ్య, అలా మాత్రం చేయకు మామయ్య. నేనేం గాయాలు ఏం తగిలించుకోనిలే. నేను చాలా అంటే చాలా బాగా ఆడకుండా మా ఫ్రెండ్స్ ఈ ఊరికి వచ్చారంట, అందుకోసమే నేనైతే వెళ్తున్నా మెయిన్ సెంటర్ పాయింట్కి అయితే, మా ఫ్రెండ్స్ ఉండే చోటుకైతే. నువ్వేం బాధపడకు మామయ్య, నేనేం దెబ్బలు తగిలించుకోలే. హైడ్ అండ్ సిక్ గేము ఇంకా చాలా అంటే చాలా మంచి గేమ్స్ అయితే ఆడతాం. ఎక్కడ సందులకు దూరంలే, సందులకు దూరితే మళ్ళీ గాయాలు ఏదైనా కుచ్చుకొని తగులుతాయి. ఎక్కడ దూరంలే మామయ్య. సో ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారంటే మీరైతే వీడియోకి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకెందుకు లేటు, మనమైతే కారులో మన ప్రయాణం అయితే కొనసాగిద్దామా? అరే సించాన్, ఈ మధ్యన మన ఊర్లో అయితే తెగ చెట్లు అన్నీ అయితే పెరిగిపోతున్నాయి అయ్యా. ముందర చూడు ఎన్ని కొండలు ఉన్నాయో. మన ఊర్లో సక్రమంగా గవర్నమెంట్ అయితే రోడ్లు కూడా వేయలేదు. ఇంకా ఇకపైన మన కారు పని చేస్తుందో చేయదో ఇలాంటి రోడ్లలో అయితే నాకైతే అర్థం కాలేదు. ఫైనల్గా అయితే ఎక్కడికైతే వచ్చేసాం. ఇప్పుడేం జరుగుతుందో ఏమో నాకైతే అస్సలు అర్థం కాలేదు. చుట్టుపక్కల మనుషులే తిరుగుతుంటారు, నాకైతే చాలా అయితే భయం వేస్తుంది. నువ్వైతే స్ట్రాంగ్ అంటారా సించాన్. ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్స్ కనిపిస్తే నువ్వైతే వెళ్ళిపో. ఎందుకు నీకు ఆలస్యం? నేనైతే నా పని చూసుకొని నేనైతే వెళ్ళిపోతా. నువ్వైతే జాగ్రత్తగా వెళ్ళు. కిడ్నాపర్స్ ఉంటారు ఇక్కడైతే చాలా మంది అయితే. సరే మామయ్య, నేను డోరేమాన్ గడు ఉంటాం. నువ్వు ఇంకా మామని అక్కడ వదిలిపెట్టావు కదా, నీ దావా నువ్వైతే వెళ్ళిపో. కార్ ఎక్కేసి అయితే మేమైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు డోరేమాన్ గారిని కూడా. డోరేమాన్ ముందుగానే ఎక్కడైనా కింద పడితే చాలా గాయాలు తగులుతాయి కదా ఫ్రెండ్స్. మీరైతే లైక్ చేశారో చేయలేదో చూసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు డోరేమాన్ ఇష్టమో సించాన్ ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి. అరే యార్ గైస్, మన మామ అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడైతే మనం ఫుల్ ఎంజాయ్ అనుకోవచ్చు డోరేమాన్తో కూడా. అరే డోరేమాన్, ఎప్పటి నుంచో నేను చూస్తానేండారా, నువ్వేంటి నోరిప్పే మాట్లాడడం లేదు వీడియోస్లో అయితే. ఇప్పుడన్నా కాసేపు మాట్లాడు, మన సబ్స్క్రైబర్స్ వింటారంట నీ వాయిస్ అయితే. పిల్లలు వింటారా? అరే పొట్టోడా, నీలాగా ఎప్పుడు నేను వాగలేను కదరా పొట్టోడా, అందుకే నేనైతే కాముగా ఉండామనుకుంటా. నువ్వైతే ఎప్పుడు వాగుతానంటావు, అదే సీజమామ ఇది సీజమామ అదే సీజమామ అనుకుంటా. నేనైతే కాముగా అయితే ఉంటారా పొట్టోడా. నాకు అవసరం ఉంటే ఏదన్నా మాట్లాడతా, లేకపోతే లేదు. నేనైతే కాముగా తినేసి గమ్మునైతే ఉంటా. నువ్వైతే ఎప్పుడు వాగుతూనే ఉంటావు. అరే ఏంది ఇందాక ఫోన్ చేసి ఎంగా రాలేదు? వచ్చేసారు. హలో రే, ఎలాగున్నారు మీరు? చాలా బాగున్నారని అనుకుంటా. తినొచ్చారా? నేను కూడా ఇప్పుడే తినొచ్చా. మా మామయ్య ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్ళాడు, ఇక్కడే చాంచేబా వస్తుంది. మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఏందోరా. మీరైతే నాకు అస్సలు అర్థం కాలేదు. అప్పుడైతే చిన్నప్పుడు చాలా బాగుండేవారు, నేను ఉన్నప్పుడు అక్కడైతే జపాన్లో చాలా బాగుండేవారు కలిసి అయితే మా నాన్న ఊర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంట్రా మీరు రానరా అంటే కాముకుంటారు. నాతో ఏందో మీరు దూరం పెడుతున్నారా, చాలా బాధగా అయితే ఉండరా. మళ్ళీ మీరు ఏమన్నా అంటే ఫీల్ అవుతారని నేనైతే కాముగా అయితే ఉండరా. ఏంటోరా మీరు అస్సలు అర్థం కాలేదు. సరేలే, ఇప్పుడు ఏ గేమ్ ఆడతామో మీరే చెప్పండి, నాకైతే అస్సలు అర్థం కాలేదు. బుర్ర పిచ్చెక్కుతుంది మీరు చేసే చేష్టలకైతే. అరే సించాన్, ఎక్కడికి తొలకొచ్చారా బాబు? ఇక్కడ చూస్తే చుట్టూరు జనాలే లేరు, ఒక పక్క ఆవులు పందులు ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడికి తొలకొచ్చావురా బాబు? దగ్గరికి అయితే వెళ్ళాకురా స్వామి, అవి నిన్ను కొరక తింటాయేమో ఊరికి తెలుసు. ఎందుకురా తులోపు చేష్ట అని చేస్తున్నావు? మీరు రావాకండి రోయ్, మళ్ళా చచ్చిపోతారు రే. వాని మీద ఎందుకు కొడతావురా సించాన్? మన మామయ్య వద్దని చెప్పాడు కదా ఇలాంటి తులవ చేష్టలు. అక్కడికి వెళ్ళాకురా రే, అక్కడ జంతువులు ఉండేది, నిన్ను కొడుస్తాదేమో ఆవు. ఎందుకు వెళ్తావురా స్వామి? నీకు అదే రా తొత్తర పని అంటే. వెళ్ళాకనే సాటుగా అయితే వెళ్తున్నావు. అరే కొట్టాకురా, దాని జోలికి ఎందుకు వెళ్తున్నావు? దాంతో ఆడుకోకు, అది మనందరినీ ఫైట్ చేసి కొట్టేస్తే అదేమో ఊరికి తెలుసు. ఇక్కడ చూసుకునేట్లయితే జనాలు ఎవ్వరు లేదు ఫ్రెండ్స్ చుట్టుపక్కల. ఇక్కడికి తొలకొచ్చాడు మన సించాన్ గడైతే. మళ్ళీ లైక్ అయితే చేసుకోండి, పక్కననే బెల్ ఐకాన్కి అయితే హెడ్ షాట్ వేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో
మన సించాన్ గడితే మల్లారా అయితే ఇక్కడ కూడా తొలగొచ్చేసాడు. హే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలపో సలిపే ఉన్నది. అరే 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 మనం మాట్లాడుకుంటా తిరుగుకుంటానే ఇక్కడికి వచ్చేసాను. నాకే అర్థం కాలేదు. డోరేమాను చెప్పి చెప్పి సచ్చాడు. ఇప్పుడు ఎలా తిరగాలో నాకే అర్థం కాలేదు. కానీ ఇక్కడైతే నేచర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఎలా రా అయ్యా, ఇక్కడ మామ కూడా లేడు మనల్ని పిలుచుకోనికి. నాకైతే చెప్పేశాడు జాగ్రత్తగా ఉండండి అని. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఎరికిచ్చా. ఇప్పుడు ఎలా చేయడం నాకైతే అసలు అర్థం కాలేదు. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఎవరు మనుషులు అయితే లేరు. ఏదో నాకు జరగడానికి జరుగుతుందని అనిపిస్తుంది. సో మనమైతే అందరం అయితే కలిసి నా ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానండి. మీ దగ్గర అయితే మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి కదా వచ్చినాయి పిప్పి ఫోన్లో నిబ్బేటి అవన్నీ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. మనం అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడే చేద్దాం. 8 మెంబర్స్ పడారని లాస్ ఏంజల్స్లో నాకు ఇది తెలిసింది. పొద్దున్న న్యూస్లో అయితే వచ్చినది చూసి వచ్చేసాను. అప్పుడే జాగ్రత్తగా అయితే ఉండండి. అరే సించా నాకెందుకు అప్పటి నుంచి ఆ ఇంట్లో ఏదో ఉన్నట్టు డౌట్ అయితే చాలా అంటే చాలా కొడుతుందిరా. ఎందుకో మనం ఒకసారి మీ ఫ్రెండ్ని అయితే పంపిద్దామా? వీడు ఏమన్నా తెలుసుకొని వస్తాడేమో. పోతున్నాడు మీ ఫ్రెండ్ అయితే. జాగ్రత్తగా వెళ్ళిరారా రే. జాగ్రత్తగా వెళ్ళొస్తే మనకైతే హ్యాపీగా అయితే ఉంటుంది. లోపల ఏం చేసి వస్తాడో చూద్దాం మీ ఫ్రెండ్ అయితే. ఓడి ఇంకమ్మా లోపల గ్రానిందిరా బాబు. అరే అరే రే ఎక్కడన్నావురా డాబా? లోపల గ్రానిందిరా నాకు కొద్దిగా అయితే కనిపించింది. ఎక్కడరా బాబు? మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ సించాన్ వాడైతే నన్ను పోమన్నాడు. ఇక్కడ అన్ని దయాలు అయితే ఉన్నాయి. ఇంట్లో అయితే నాకైతే అసలు అర్థం కాలేదు. నేను వీడైతే వచ్చేసాం. ఇప్పుడు పైన నాకైతే ఏడుపు వస్తుంది. వీడైతే చూస్తూనే ఉన్నాడు. అయ్యో రే 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 గ్రాని వచ్చిందిరా పైకి. ఇదేమన్నా మనల్ని చంపేస్తాదేమన్నా. అరే రే ఎందుకురా కొడుతుంది? రే నిన్ను కూడా కొడుతుందిరా. రే రే అబ్బా గట్టి కొట్టేసిందిరా ఇది. అబ్బా గట్టి కొడుతుందిరా ఇదైతే. నా యజ్ఞమ తేలేకుండా నా ఇంట్లోకి వస్తారా? చావండ్రా కొడకలారా చావండి. నా ఏట్లో దెబ్బలు ఏందో మీరు చూడలేదు కదా. ఇలా పోయి మిమ్మల్ని అయితే కొట్టేస్తాను. దొరా తీసుకో. వీడినైతే తినేయి. వీడిని కూడా అయితే వస్తానా? వీడిని కూడా తిని హ్యాపీగా అయితే ఉండు. పోడింగమ్మ వీళ్ళు ఎంతసేపు అయ్యింది పోయి ఒక్కడ కూడా రాండి. ఒకసారి వెళ్ళైతే మనం ఏదో చూద్దాం. అరే అరే ఏంట్రా రే, నా కళ్ళ కనిపిస్తున్నది నిజమేనా? ఓడి అంకమ్మా కోల్పోయాను ఫ్రెండ్స్. మిమ్మల్ని అయితే కోల్పోయాను. ఇంకా ఏం చేస్తాను చెప్పండి. ఈ గ్రాని ఈ దయం తాతగాడైతే మిమ్మల్ని అయితే చంపేశాడు. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. మన సీజ మామయ్యకి ఫోన్ చేసి పరిష్కారం అయితే కనుక్కోవాలి. ఎలారా బాబు? నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఈ గ్రాని ఏందో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అయితే అడ్డుకుంటూనే ఉంది. వీడేంటి రయ్యా నన్ను కూడా చూసేసాడు. మమ్మల్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఎక్కడని తిరగాలరా ఈ ఇంట్లో? నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. నన్ను కూడా కొడుతుండే వీడైతే. ఎక్కడని తిరగాలరా స్వామి? టాప్కి వచ్చేసే కానీ ఎక్కడని తిరగాల? ఇక్కడి నుంచి దుంకుతే నేను చచ్చిపోతా. ఎక్కడ తిరగాలరా బాబు? నాకైతే అసలు ఇంట్లో ప్లేసులు అర్థం కాలేదు. అంత చీకటిగా అవుతుంది. ఈ గ్రానీది ఆడందో ఏమో నన్ను చంపేటట్టుగానే ఉంది. ఇది చంపనిగా కొట్టిందేమో నా కోసం ఇది. ఈ పొట్టోడు వాళ్ళ ఫ్రెండ్స్తో పోయి శాంచేపు అయితే అవుతుంది. ఒక్కసారి అలా వెళ్ళైతే చూసొద్దాం రా చాప్. ఎందుకో నాకు ఏదోలా కొడుతుంది. వీడు ఏదో ఒక తంత పని చేశాడని. సో మనమైతే వెళ్ళిపోదాం బారా చాప్. ఈ కార్లో అయితే మనమైతే వెళ్ళిపోదాం. మీరైతే ఒక లుక్ వేసుకోండి ఫ్రెండ్స్ మా డ్రైవింగ్ అయితే ఎలా ఉందో. సో ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్గా అయితే ఇంట్లోకి అయితే చేరుకున్నాం. సో ఇక్కడైతే మనకైతే సించాన్ అయితే కనిపిస్తుండు కట్టె పట్టుకొని అయితే ఎవరికైతే మేము వేస్ట్ చేస్తుండు. ఏంట్రా ఈ ఇంట్లో మిమ్మల్ని గ్రాని భయపడిచ్చింది? దానికి ఉంటుందిరా బాబు. ఎక్కడందో కానీ ఒట్టిగా కొడతారా, పిచ్చ కొట్టుడు కొడతారా. మీ జోలికి వస్తుంది అది. ఎక్కడైంది అది? దాని అవ్వ షాట్లు తీసుకోరా తీసుకో అట్నే తీసుకో. సో మామ నిన్ను చూస్తుంటే నాకైతే చాలా ఆనందం వేస్తుంది మామ. ఒక పక్క ఎమోషనల్ కూడా వేస్తుంది. ఎప్పుడు ఆపదలు ఉన్నా నన్ను వచ్చి ఆదుకుంటావు. చాలా చాలా సహాయం అయితే చేస్తావు మామ. చాలా థ్యాంక్స్ మామ. నా ఫ్రెండ్స్ కూడా దీంతో ఇరుకుంటారు. నువ్వు కూడా చాలా సహాయం చేస్తున్నావు మామ. నీ మేలు ఎప్పటికీ మర్చిపోను మామ. నేను చచ్చిపోయినా కూడా నీ పేరు అయితే గుర్తుకు పెట్టుకొని ఉంటావు మామ, సీజీ అని. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది మామ. మా ఫ్రెండ్స్ ఒక పక్క అయితే ఇడిపించున్నావు. చాలా థ్యాంక్స్ మామ. అండు సించాన్ నీ చేతులుండే కట్టేరా. ఎక్కడందిరా అది? మా వాళ్ళనే భయపడిస్తుంది. రావేర్రా తీసుకో అట్నే షాట్లు. నీకెంత ధైర్యం ఉంటే సీజ కానీ వాళ్ళ అల్లుడిని భయపడిస్తావా? సించాన్ కానీ నేనేదో పొట్టోడా అని పిలుస్తా. నువ్వు కూడా అలా పిలుచు.
మేమేం అనుకోమే మళ్ళీ కొడతావా? నీకెంత ధైర్యమే తీసుకో, ఎన్ని దెబ్బలు కొట్టావో అన్నైతే తీసుకో, తిరిగి తీసుకో. ఎంతండో నీకు నొప్పి, మా వాళ్ళకి అలాగైతే ఉంటుంది. నువ్వే కదా ముసలి ముందు గ్రాని, వీళ్ళందరికీ హెడ్ నువ్వే కదా ముసలి గ్రాని. తీసుకో, నువ్వు కూడా తీసుకో. గమ్మునుండగా అందరిని అయితే బెదిరిస్తే భయపడిస్తావా? తీసుకో నువ్వు కూడా. ఇంకోసారి మా వాని జోలికి వస్తే నీకు ఉంటుంది గ్రాని. అవును మామ, నువ్వైతే కరెక్ట్గా చెప్పావు సీజే మామ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో అయితే ఆపేస్తున్నాం మేమైతే. మీకు ఎలా అనిపించిందో వీడియో అయితే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేసుకొని అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నీకు సించాన్ ఇష్టం ఉన్నట్టయితే రెడ్ హార్ట్ సింబల్ అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకా ఉంటాను మరి. అందరికైతే టాటా, బాయ్ బాయ్. సో పిల్లలు, లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటకైతే చాట్ పోయండి పిల్లలు. సరే ఉంటాను మరి, బాయ్ బాయ్. సించాన్ గారు చెప్పాడు అనుకుంటా ఇందాకనే.